రక్తం చారి. అవును సార్. రే పాలు తాగే వయసులో నా రక్తాన్ని కళ చూసావుట్రా సార్. ఇక నా వల్ల కాదండి, మీరే ఏదో ఒకటి చేయండి. ఏమైందండి? మేడం, మీరు నాకు మేడంలా కాదు దేవతలా కనబడుతున్నారు. సేమ్ ఫీలింగ్. ఏమైందండి? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళమంగా? చూడు బాబు ఎలా ఏడుస్తున్నాడు. మేడం వెంటనే ఏదో ఒకటి చేసి బాబు ఏడు పాపండి మేడం. ఇదిగో చూడండి, చెవులోంచి రక్తం కూడా వస్తుంది. ఆపరా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాం మనం? ఈ ఐడియా నాకు కూడా తట్టలేదు సుమి. మీరింకా ట్రైనింగ్ అవ్వాలి శ్రీవారు. షూర్ బంగారం. ఇలాంటి టిప్స్ ఇంకేమైనా ఉంటే చెప్తావా? అన్నీ నేనే చెప్పాలా? కొన్ని మీరు తెలుసుకోవాలండి. అయినా కాసేపు నేను లేకుంటేనే ఇంతలా కంగారు పడిపోతున్నారు. ఇక శాశ్వతంగా నేను లేకపోతే ఏం చేస్తారు? ఎవరినో మంగా? అదేనండి, ఒకవేళ నాకేదైనా జరిగి నేను జరగదు. జరిగితే జరగనివ్వను. అది కాదండి, ప్రసవం అంటే పునర్జన్మతో సమానం అంటారు. ఆ ప్రసవంలో నాకేదైనా జరగరాంది జరిగితే? వద్దు మంగా, దయచేసి అలా మాట్లాడుకో. మీకేం కాదు మేడం. మీలాంటి వారిని దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చేది మంచితనాన్ని, మానవత్వాన్ని బ్రతికించడానికి. వాటి గొప్పతనం అందరికీ తెలియడానికి మేడం. చెడ్డవారైనా మంచివారైనా ఎవరూ భూమి మీద శాశ్వతంగా ఉండిపోరు చారి గారు. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మంగా. అసలు ఏమైంది నీకు? నా ఊహనే భరించలేను. ఊహనే భరించలేకపోతే నిజాన్ని ఎలా తట్టుకోగలరండి? త్వరలో నేను చచ్చిపోతానన్న చేదు నిజాన్ని మీకెలా చెప్పేది? భగవంతుడా, చావు కంటే పెద్ద కష్టం ఇది. నవ్వకండి. అది కాని చూసిందంటే నిల్చుని చోట చంపి పారేస్తుంది. అమ్మా నిత్య, ఏంటమ్మా ఇలా జరిగింది? మా అంగ ఇలా చేస్తుందని మేము అస్సలు ఊహించలేదమ్మా. అవునమ్మా, మంగ ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని మేం కల్లో కూడా అనుకోలేదు.
ఇప్పుడేం చేద్దావు నిత్య? మంగ మనసులో ఏముందో తెలుసుకోకుండా నువ్వు మాటిచ్చేశావు. రానాతో రేపే పెళ్ళంటోంది. ఆ పెళ్లి జరగదు, జరగకూడదు. ఆల్రెడీ రోడ్లో తల పెట్టేశావమ్మా. రోకల్ పొడి పడకూడదనుకుంటే ఎలాగా? శాప నోట్లో దాని తలుంది. ఆ తల లేచిపోవాలి. దానికి ఇంకా 2-3 రోజులు టైం ఉంది కదా. కానీ రేపే నీ పెళ్ళి. ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? ఆ పెళ్లి ఆపాలి. ఎలా ఆపుతాం? ఎవరినైనా పెళ్లి చేసుకుంటానని నువ్వు చెప్పావు. ఇప్పుడు రానాని కాదనలేవు కదా. ఏదో ఒకటి చేసి చావండి. బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. హ్, రానాతో నా పెళ్లి జరగకూడదు. దట్స్ ఆల్. సరేనమ్మా, రేపు నీ పెళ్లి ఆపటానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తాం. కానీ నువ్వు కూడా ఆలోచించమ్మా. అవునమ్మా, మా ట్రయల్స్ మేం చేస్తాం. నీ ప్లాన్ ముఖ్యం. పద చంద్రిక. అబ్బో, థ్యాంక్ యూ నిత్య. ఎందుకు? మంగ ఆఖరి కోరిక తీరుస్తున్నందుకు, రానాతో పెళ్లి కొప్పుకున్నందుకు. ఆర్ యు మ్యాడ్ మామ్? ఆ రానాని పెళ్లి చేసుకోమని చెప్పడానికి నీకేమైనా పిచ్చి పట్టిందా? వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి నేను పిచ్చిదన్నా? పెళ్లి చేసుకుంటానని మంగకి మాటిచ్చావు కదా. ఆ మత్తులేని మంగ ఏదో చెబితే నేనెలా యాక్సెప్ట్ చేస్తాననుకున్నావు? జైని కాదని ఇంకెవన్నో ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు? జైని నువ్వు పెళ్లి చేసుకోలేవు. జైయే నా భర్త. మంగ చెప్పింది నిజం బేబీ. జై నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఏ ఎందుకు చేయడు? జై నన్ను యాక్సెప్ట్ చేయకపోతే మా ఎంగేజ్మెంట్ జరిగేదా మామ్? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పటికి ఇప్పటికీ నేను ఒకేలా ఉన్నాను. కానీ జై లేడు. జై మనసులో మంగకి మాత్రమే స్థానం ఉంది. అది మరెవ్వరికి ఇవ్వడు. ఆ ప్లేస్ నాది మామ్. నా ప్లేస్ నాకెందుకు ఇవ్వరు? కొన్ని పోగొట్టుకుంటే తిరిగి దొరకవు బేబీ. కాలం, ప్రాణం, ప్రేమ ఇవి తిరిగి రావు. డోంట్ టాక్ నాన్సెన్స్ మామ్. జైని నన్ను దూరం చేసింది నువ్వు. ఇప్పుడు నువ్వే మమ్మల్ని దగ్గర చెయ్యాలి. అది నా చేతుల్లో లేదు బేబీ. నేను మంగకి ద్రోహం చేయలేను. మరి నాకు చేస్తావా? ఇది నువ్వు నీ చేతులు అరచేసుకుంది. హా? ఇందులో నీ హ్యాండ్ లేదా? పాస్ట్ ఈజ్ పాస్ట్. జైతో నీకు ఫ్యూచర్ లేదు. జైయే నా ఫ్యూచర్. జై నిన్ను ద్వేషిస్తున్నాడు, శత్రువులా చూస్తున్నాడు. ఐ డోంట్ కేర్, బట్ ఐ వాంట్ హిమ్. ఇంపాసిబుల్. మంగ మరణించిన జై మంగ సొంతం. చచ్చిన శవాన్ని కూడా జై ప్రేమిస్తాడా? మంగ ప్రతి జ్ఞాపకాన్ని జై ప్రేమిస్తాడు. వాటితోనే బతుకుతాడు. నాతో ఎందుకు బ్రతకడు? వై? బేబీ, మంగ చస్తూ నీకు బతుకునిస్తోంది. ఇదంతా నీకు మంగ పెడుతున్న భిక్ష. దాని మాట విని రానాని పెళ్లి చేసుకో. నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నో! జయ్యే నా హ్యాపీనెస్. నీ ఇష్టం. జై కావాలని మంగ ముందు నీ అసలు స్వరూపం బయట పెడతావో, లేక మంగ త్యాగాన్ని అర్థం చేసుకుని మంచి చెల్లెల్లా రానాని పెళ్లి చేసుకుంటావో నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. Shit! Shit!
రేపు రిజిస్టర్ ఆఫీస్లో రానా నిత్య సంతకం చేశాక నా చేతులతో ఈ తాళిని వాళ్ళకి ఇవ్వాలి. ఈ తాళి నిత్య మెడలో పడాలి. నిత్యకి రానా రూపంలో తోడు దొరకాలి. నిత్య రానా సంతోషంగా ఉండాలి. ఆ తర్వాత నేను తృప్తిగా కళ్ళు మూయాలి. అల్లుడేంటి ఆ బుడ్డోడేదో తనకు పుట్టిన కొడుకులాగా ఓ తెగ ఆడుకుంటున్నాడా? అదంతా మంగిస్తున్న ట్రైనింగ్. ఎంత ట్రైనింగ్ అయితే మాత్రం మరి ఎంత ఇన్వాల్వ్ అవ్వాలా? ఆడనివ్వండి. రేపు మంగ పిట్టను కని చనిపోతుందో కనకుండా చనిపోతుందో ఎవరికి తెలుసు? కనకుండా పోతే బిడ్డే ఉండడు. కనిపోతే ఆ బిడ్డతో ఆడుకునే మూడు జైకుండదు. ఈ 3 నాళ్ల ముచ్చట్ని జై అనుభవించనివ్వండి. అవును కదా. కానీ జై ఆ బాబుపై మమకారం పెంచుకొని సొంత కొడుకులా ఫీల్ అయితే ఆస్తిలో సొగ భాగం వాడికి ఇవ్వాల్సి వస్తుందిగా. ఏమో అనుకున్నాను. నీకు బుర్రందే. కీడించి మేలించమన్నారు కదా చంద్రిక. అంతదాకా వస్తే ఆ పిల్లాడి సంగతి నిత్యకి చెప్దాం. అక్కనే లేపేస్తున్న దానికి తొక్కలో ఈ పిల్లాడొక లెక్క కాదు. అంతేలే, శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. జై, ఒక్కరోజుకే పిల్లాడు నీకు బాగా మచ్చికైనట్టున్నాడు. అంత మంగ ట్రైనింగ్ మహిమత్తయ్య. రేపు పుట్టబోయే బిడ్డని ఇంకా బాగా చూసుకుంటా అల్లుడు. మాకా నమ్మకం వచ్చేసిందా? ఆ నమ్మకం మంగకు కూడా రావాలి కదా మావయ్య. అవును, మంగేది జై? వస్తున్నాను పిన్ని. త్వరగా రామ్మా, మనం తొందరగా వెళ్ళాలి, లేదంటే రాహుకాలం వచ్చేస్తుంది. రాహుకాలమా? అవునల్లుడు, మళ్ళీ మధ్యలో వజ్రం కూడా ఉందే. అది రాకముందే మేము వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పెళ్ళికే. ఎవరు పెళ్లి? చెల్లి పెళ్ళి. ఎవరు చెల్లి? చెల్లి కాదు జై, ఆ చుట్టాల పెళ్లి. అవునల్లుడు, చుట్టాల వారి చెల్లి పెళ్ళి. ఎవరి చుట్టాలు? మంగ చుట్టాలు. మా ఆయన తరఫున చుట్టాలది జై. నాకు తెలియని మావయ్య చుట్టాలు ఎవరు? అబ్బా, నీకు తెలియని చుట్టాలే అల్లుడు. అదే ఎవరు? మర్యాదగా నిజం చెప్పండి. పొద్దున్నే ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు? అది పెళ్ళికేనండి. స్వప్న ఫ్రెండ్ పెళ్ళి. ఫోన్ చేసి బాబాయ్ పిన్నిలని పిలిచింది. స్వప్నేమో అందుబాటులో లేదు. స్వప్నకి బదులుగా నేను వీళ్ళతో వెళ్తున్నాను. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. అవునల్లుడు, మంగ చెప్పేది నిజమే. అంతేరా, అరగంట గంటలో వచ్చేస్తాం. ఇదంతా నీకు అవసరమంగా? అయ్యో, అలా అంటారేంటండి? పెళ్ళికి వెళ్తే తప్పేంటి? పెళ్లికి వెళ్ళడం తప్పు కాదు, నువ్వున్న పొజిషన్లో వెళ్ళడం కరెక్ట్ కాదంటున్నాను. నాకేమైందండి? డ్రాయిలా ఉన్నాను. 2-3 రోజుల్లో డెలివరీ ఉంది. 2-3 రోజుల్లో కదండి, మేం 2-3 గంటల్లో వచ్చేస్తాం. ఇందాక అరగంట గంట అన్నారు. ఏం తల్లుడు, ఇవాళ రేపు బస్సులు రైళ్లు విమానాలు లేటుగా వస్తుంటే మేము కాస్త అటు ఇటు వస్తే తప్పేందా? అవును, పెళ్లికి నాకు ఇన్విటేషన్ లేదా? మీరు కూడా వస్తే బాబుని ఎవరు చూసుకుంటారండి? ఓకే, బాబుని విడిచి నేను రాను. అందుకే నేను పిలవలేదు జై. నువ్వు బాబుని ఎవరికైనా అప్పగించి నువ్వు మాతో రావచ్చాలుడు. రే పుట్టి పోడ్రు, నిన్ను రాగతా? లేదు లేదు, ఆయన ట్రైనింగ్ లో ఉన్నారు. బాబు ఆయన దగ్గరే ఉండాలి. బాబు నా దగ్గరే ఉంటాడు.
నేను బాబు దగ్గరే ఉంటాను. నేను ట్రైనింగ్ ఆబ్సెంట్ అవ్వను. నువ్వు సేఫ్గా వెళ్ళి త్వరగా వచ్చే. అమ్మయ్యా, అలాగేనండి, వెళ్ళొస్తాను. బాయలుడు, బాబు జాగ్రత్త. మంగ జాగ్రత్త. ఏమన్నైందో ఆ తర్వాత మీ ఇద్దరికీ ఉంటుంది. అమ్మో, మంగ నీకు పెళ్ళాంరా, కానీ మాకు కూతురు లాంటిది. ఆ మాత్రం జాగ్రత్త మాకుండదా? నువ్వేం కంగారు పడకు. ఎలా తీసుకెళ్తున్నామో అలాగే తిరిగి తీసుకొస్తాం. రామ్మా, రా. ఓ చాలేడి, రోజు న్యూస్ పేపర్లో పొద్దునే వచ్చేవాడు, ఈరోజు ఇంకా రాలేదు. కాల్ చేసుకునుకుందాం. మెసేజ్ నైటే వచ్చింది. ఏంటబ్బా? జ్యువెలరీ షాప్లో పర్చేసింగా? వాట్? నేను నిత్యని పెళ్లి చేసుకోవాలా? ఎస్ రానా, ఈ రోజే మీ పెళ్లి. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? నేనెలా నిత్యని పెళ్లి చేసుకుంటాను? నిత్యని నువ్వు ఇష్టపడ్డావు కదా. కానీ నిత్య నన్ను ఇష్టపడలేదు కదా ఆంటీ. నిత్యని కన్విన్స్ చేస్తానన్నావు కదా. కన్విన్స్ చేశాను, ఫెయిల్ అయ్యాను. వెల్ రానా, వెల్ సెడ్. ఈ పెళ్లిని ఎలా ఆపాలి అని నైట్ నుంచి ఆలోచిస్తున్నాను. నువ్వే హ్యాండ్సప్ అయ్యావు. థ్యాంక్ యూ. తనేం దేవదాసు కాదు మామ్. దేవదాసు పార్వతి కోసం వెయిట్ చేసినట్టు, నేను నా జై కోసం వెయిట్ చేసినట్టు తను నా కోసం వెయిట్ చేయడు. ఎందుకంటే తను మోడర్న్ లవర్. మార్నింగ్ లవ్ చేసి మధ్యాహ్నం మ్యారేజ్ చేసుకుని ఈవినింగ్ విడాకులు ఇచ్చే టైపు. తనది లవ్ కాదు, అట్రాక్షన్. ఎక్స్క్యూజ్ మీ, నా లవ్ని కామెంట్ చేసే రైట్ నీకు లేదు. ఆ మాటకొస్తే నీది ప్రేమ కాదు, పంతం. నిజమైన ప్రేమ మంగగారిది. నీకోసం తన లైఫ్నే సాక్రిఫైస్ చేశారు. జైని నిస్వార్థంగా లవ్ చేశారు. డబ్బు కాశపడలేదు. నీ కన్నింగ్ తెలియక ఇన్నోసెంట్గా నీకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మంగగారి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. Enough. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదు. మ్యాటర్ ఓవర్. మామ్, ఇంకేదైనా మాట్లాడాల్సింది ఉందా? రానా, నువ్వు నిజంగా నిత్యని ఇష్టపడుతున్నావా? ఫస్ట్ లవ్ అంటే హార్ట్ఫుల్గా లవ్ చేశాను. బట్ ఐఎమ్ సారీ అంటే నా లైఫ్లో ఇక పెళ్ళి అన్న మాట కూడా లేదు. ఈ పెళ్లి మంగ విష్ రానా. ఐ నో ఆంటీ, నాకు మంగగారిపై రెస్పెక్ట్ ఉంది. బట్ ఐ కాంట్. కావాలంటే నేను మంగగారికి చెప్తాను. ఏమని చెప్తావు రానా? నీ సిస్టర్ నిత్య బ్యాడ్ అని చెప్తావా? తనింకా జైని మర్చిపోలేదని చెప్తావా? జై కోసం ఎంతకైనా తెగిస్తుందని చెప్తావా? ఆఖరికి నిన్ను చంపైనా సరే జైని సొంతం చేసుకుంటుందని చెప్తావా? నిత్యని కాదనడానికి నువ్వు ఏ రీజన్ చెప్తావు? నిజం చెప్తే 3 రోజుల్లో చనిపోవాల్సిన మంగ ఈ రోజే చనిపోతుంది. ఏంటంటే అన్నారు? మంగగారు 3 రోజుల్లో చనిపోతారా? అవును రానా,
దేవుడు దానికి అంతే టైం ఇచ్చాడు. అసలు ఏం జరిగింది?